యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో మార్చి 5 నుండి సిపిఎం పోరు యాత్ర ప్రారంభించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో మార్చి 5 నుండి 30వ తారీఖు వరకు ప్రజా సమస్యలపై సిపిఎం పోరు యాత్రను నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ పేర్కొన్నారు. సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన పత్రికా మిత్రుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో సమస్యలను అధ్యయనం చేస్తూ మార్చి 5 నుండి 30వ తారీఖు వరకు సిపిఎం నాయకత్వం గ్రామీణ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరు యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తున్న కనీసం జిల్లాలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలక వర్గాలు విఫలమయ్యాయన్నారు. ముఖ్యంగా ఇప్పటికీ బస్వాపూర్ రిజర్వాయర్ పనులు పెండింగ్ లో ఉన్నాయని, రిజర్వాయర్ పూర్తి చేయడం కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప అది పూర్తి కాదని పేర్కొన్నారు. రిజర్వాయర్ ద్వారా నీళ్లు కింది భాగానికి పంపిస్తే భూగర్భ జలాలు పెరిగి రైతాంగానికి సాగునీరు అందుతుందని, అదేవిధంగా గంధమల్ల రిజర్వాయర్ కు నిధులు మంజూరు అయ్యాయని చెబుతున్నా ఇప్పటికీ పనులు ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అనేక చోట్ల పంటలు ఎండిపోయి రైతులు పెట్టుబడి పెట్టి ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వీరితో పాటు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. నిర్వహించాలని చెప్పని భావించి రేపు 5వ తేదీ నుండి ఈ నెల 30వ తేదీ వరకు సిపిఎం పోరు యాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని గ్రామీణ స్థాయి ఉద్యమాలు, మండల స్థాయి ఉద్యమాలు, ప్రధానంగా క్షేత్రస్థాయి సమస్యలని ఎక్స్పోజ్ చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్న ఆలోచనతో కార్యక్రమాలు చేపట్టాం. ఏప్రిల్ 2వ వారంలో 48 గంటలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని దిగ్బంధం చేయాలి, మహాధర్నా చేయాలని చెప్పిన కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. ఈ సమస్యలు ఏమిటి అని గమనించినప్పుడు జిల్లాలో చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి. జిల్లా ఏర్పడి 8 ఏళ్ళు అయ్యింది. అలాగే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నాయి, కాంగ్రెస్ ఏడాది అయింది, బీజేపీ 10 సంవత్సరాలు, మళ్ళీ బీజేపీ అధికారానికి వచ్చింది. కానీ ఈ జిల్లాలో కీలకమైనటువంటి మౌలికమైనటువంటి సమస్యలు పరిష్కారం కావడంలో ఈ ప్రభుత్వాలు వైఫల్యం చెందినని చెప్పని మేము భావిస్తున్నాం. అయితే కేంద్రము బాధ్యత వహించాలి, రాష్ట్రం బాధ్యత వహించాలి. ఇక్కడ కీలకమైనటువంటి అంశాలు 3-4 అంశాలు పెండింగ్లో ఉన్నాయి. మొదటి అంశం ఏంటంటే, ఇప్పుడు బస్వాపురం రిజర్వాయర్ సంబంధించి ఈ రిజర్వాయర్ సంబంధించినటువంటి పనులు ఇప్పటికీ పెండింగ్లో ఉండే, పూర్తి కావాలి. ఇంత భారీ ప్రాజెక్టు మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ పరివాహక. అందుకే మా డిమాండ్ ఏమిటంటే, ఇప్పుడు మార్చిలో పెట్టబోయే బడ్జెట్లోనైనా బస్సాపురం ప్రాజెక్టు నిర్మాణానికి తగిన నిధులు కేటాయించాలి. తక్షణం పూర్తి కావడానికి అవసరమైనటువంటి నిధులు. అప్పటి నుండి గ్రామాల్లో అభివృద్ధి పడితేసింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం సమస్య మొదలైంది, గ్రామాల్లో మంచినీళ్ళ సమస్య మొదలైంది. అది ప్రజలు ఎవరిని అడగానో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. స్పెషల్ ఆఫీసర్స్ బాధ్యత వహించట్లేదు. అలాగే రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, విద్యుత్ సమస్య, త్రాగునీళ్ళ సమస్య, గ్రామాల్లో ఈ సమస్యలన్నీ కూడా చాలా కీలకంగా మేము పరిశీలన చేసాం. క్షేత్రస్థాయిలో వెళ్ళాం, ప్రజలతో మాట్లాడాం. ఈ సమస్య వ్యక్తిగత సమస్యల విషయంలో చూసినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది, ఈ ప్రభుత్వం చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ. ప్రజలందరికీ చెప్పింది ఏమిటి? అందరూ కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు పెట్టారు. కేసీఆర్ పరిపాలన కాలంలో 10 ఏళ్ల కాలంలో ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అందరికీ ఇస్తాడు. రేషన్ కార్డ్స్ విషయంలో పెండింగ్లో ఉన్నాయి. 2,500 రూపాయలు మహిళలందరికీ వృత్తి కింద ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి, అది పెండింగ్లో ఉంది. ప్రజల్లో నిరసన వ్యక్తమవుతున్నది. అలాగే ఆడపిల్లల పెళ్లిళ్ళ విషయంలో అందరికీ మన తులం బంగారం ఇస్తామని చెప్పింది, 1,00,000 రూపాయలతో పాటు, అది పెండింగ్లో ఉన్నాయి. అందుకే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజల్లో ఏడాది కాలంలోనే ప్రజల్లో నిరసన వ్యక్తమవుతున్నది.
ఈ నెల 27, 28, 29 3 రోజులు తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. విస్తృతంగా వందలాది మంది ప్రజలందరూ కూడా తహసీల్దార్ కార్యాలయాన్ని స్తంభింపజేయాలని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ఆ రకమైన ఒత్తిడి తేకుంటే ఈ సమస్య పరిష్కారం అయితే లేదు. చివరిలో మేము కలెక్టరేట్ ముందు 48 గంటలు కలెక్టరేట్ దిగ్బంధం చేయాలని కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి ఈ సిపిఎం పోరు యాత్ర కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా భాగస్వాములై సమస్యల విషయంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా కదిలి పోరాటమే పరిష్కారం, సమస్యల పరిష్కారం, పోరాటం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. అందుకే కమ్యూనిస్టులు పోరాటాన్ని నమ్ముకున్నారు. కమ్యూనిస్టులు ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా భావిస్తున్నారు. ప్రజలకు ఆశలు పెట్టి మభ్యపెట్టి మాయ చేయడం కమ్యూనిస్టులకు చేత కాదు. అందుకే ఎంచుకున్నటువంటి ఏకైక మార్గం ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్ని మోటివేట్ చేయడం, సమస్యల మీద కదిలించడం, పోరాటాల వైపు తీసుకురావడం అనేటువంటిది ఎంచుకున్నటువంటి మార్గం. అందుకే మార్చి నెలలో ఈ నెలని మేము పోరాట మాసంగా నిర్వహించాలని అనుకుంటున్నాము. కాబట్టి జిల్లా ప్రజలు భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ విషయాల్లో తగిన కేటాయింపులు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.